వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టి ఉన్నాను, రఘురామకృష్ణరాజుపై దళితులను రెచ్చగొట్టింది జగనేనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. దాని కంటిన్యూషన్గా సాక్ష్యం ఇదే అని చెప్పి కూడా నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు రఘురామకృష్ణరాజు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అనేది ఈనాటిది కాదు, ఈనాటి పగ కాదు వాళ్ళిద్దరి మధ్య. రఘురామకృష్ణరాజు మీద జగన్మోహన్ రెడ్డి పగ అనేది చాలా కాలంగానే కొనసాగుతూ వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే రఘురామ అంటేనే జగన్మోహన్ రెడ్డి నిద్రలో కూడా లేచి ఉలిక్కి పడతారు. రఘురామకృష్ణరాజు పేరు చెప్తేనే జగన్మోహన్ రెడ్డికి నిద్ర కూడా కరువు అవుతుంది. చాలా సందర్భాల్లో అది ప్రూవ్ అయింది. ఒక వ్యక్తిని పగబట్టినట్టు వెంటాడే ప్రయత్నం జరుగుతూ ఉంది గత కొంతకాలంగా. అయినా రఘురామ ఎప్పటికప్పుడు దాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతున్నప్పటికీ ఏదో ఒక రూపంలో రఘురామ మీద తనకున్న పగని జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రూపంలో ఒక ఇష్యూ చేసి దాన్ని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటిదే మరొక ఇష్యూ అని చెప్పుకోవాలి. ఎందుకు రఘురామ అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంత పగ అంటే, మనం చూసాం గతంలో ఆయన ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన కొత్తలో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత అతనితో డినై చేసి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డితోనే సేల్ అయ్యే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు ఆ రోజు నరసాపురం ఎంపీగా ఆయన వైసీపీ నుంచి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను కొన్నిటిని ఆయన వ్యతిరేకించారు. అయితే అంతకన్నా ముందు అటు బీజేపీ నేతలతో ఆయనకి బాగా సాన్నిహిత్యం ఉండింది. సో జాతీయ స్థాయిలో మోడీ దగ్గర నుంచి అమిత్ షా దాకా రఘురామకు మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. ఆ పరిచయాలు కానీ వాళ్ళతో ఉన్న సాన్నిహిత్యం కానీ రఘురామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే తనకంటే బాగా రఘురామ వాళ్ళతో యాక్సెస్ మెయింటైన్ చేయడం కానీ, వాళ్ళతో ఆ స్థాయిలో సన్నిహితంగా ఉండడం కానీ జగన్మోహన్ రెడ్డి డైజెస్ట్ కావు ఇలాంటివి. అయితే వేరే పార్టీ నేతలు, పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు అయితే ఎవరైనా తమ పార్టీ ఎంపీలో ఎమ్మెల్యేలో అవినీతి చేస్తుంటేనో లేకపోతే ఇంకా అరాచకాలు చేస్తుంటేనో వాళ్ళకి అడ్డుపడే ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి వాటిని బేర్ చేస్తారు. కానీ ఎవరైనా సరే తనకు మించి తనకంటే ఉన్నతంగా కనిపిస్తేనో, తనకంటే ఎక్కువగా వాళ్ళకి ఫోకస్ వస్తేనో ఇలాంటి వాటిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి జలస్ ఫీల్ అవుతూ ఉంటారు. కేవలం వాళ్ళిద్దరి మధ్య ఉన్న జలస్ కారణం, జగన్మోహన్ రెడ్డికి ఉన్న జలస్ కారణంగానే రఘురామతో ఆయన విభేదించారు. ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఆయన కొన్ని తప్పడటం జరిగింది. రఘురామ అప్పటి నుంచి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసే విధంగా అనర్హత వేటేయాలంటూ కూడా స్పీకర్ చుట్టూ తిరగడం. ఇక రఘురామ ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం పేరుతో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం మనం చూసాం. ఈ క్రమంలోనే ఒక ఫైన్ మార్నింగ్ ఆయన అరెస్ట్ చేసి ఆయన్ని పూర్తి స్థాయిలో కస్టోడియల్ టార్చర్కి అయితే గురి చేశారు, ఒక ఎంపీ అని చూడకుండా. ఆల్మోస్ట్ ఆయన భౌతికంగా లేకుండా చేసే ప్రయత్నం అయితే జరిగింది, అది అందరికీ తెలుసు. బట్ ఆయన మాత్రం ఆ కేసును వదిలిపెట్టకుండా ఈరోజు వెంటాడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు విజయపాల్ దగ్గర నుంచి పివి సునీల్ కుమార్ దాకా అందరినీ వేటాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అది వేరే విషయం. అయితే రఘురామ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న, గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి తరపున ఎంపీగా ఉన్న, తనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది, ఇండిపెండెన్సీ ఉంది. మొన్నటి ఎన్నికల సమయంలో ఎంపీ అనుకున్నారు కానీ మళ్ళీ లాస్ట్ మినిట్లో టీడీపీ నుంచి ఉండి టికెట్ దక్కింది. ఉండి నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. ఎమ్మెల్యే కావడమే కాదు, ఈరోజు ఉండిని ఒక ఆదర్శవంతమైన కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దారు. ఆయన ఐడియల్ కాన్స్టిట్యున్సీగా ఉంది. ఈరోజు ఉండిని ట్రెండ్ సెట్ చేశారు రఘురామ చాలా తక్కువ సమయంలోనే. పూర్తి స్థాయిలో అక్కడ లోకల్గా ఉన్న అవసరాలు ఏంటి కనుక్కోవడం, అక్కడ తన ఫ్రెండ్స్ని, తన సన్నిహితుని ఇన్వాల్వ్ చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సిన ఇమ్యూనిటీస్ కానీ మిగతా పనులన్నీ కూడా చేసి పెట్టడం, చాలా పర్ఫెక్ట్, చాలా అద్భుతమైన కాన్స్టిట్యున్సీగా ఈరోజు ఉండిని తీర్చిదిద్దారు. ఎవరైనా ఇక్కడ కూర్చొని మాట్లాడకుండా, టీవీలో చూడకుండా ఉండికి వెళ్తే తెలుస్తుంది అక్కడ రఘురామ ఏం చేశారు ఈ రెండేళ్ల కాలంలో అనేది. సో అదే డిప్యూటీ స్పీకర్గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే, అటు అవకాశం ఉన్నప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూనే, ఇంకోవైపు తన కాన్స్టిట్యున్సీ మీద ఆయన అంత సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కడ ఏదైనా కాన్స్టిట్యున్సీలో చిన్న ఇష్యూ ఉందన్నా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు, దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి రఘురామ అక్కడ అంత మంచి మార్క్స్ పడుతున్నాయి కాబట్టి ఎలాగలాగా మళ్ళీ అటు రఘురామ అవకాశం వచ్చినప్పుడల్లా ఇంకా తమను టార్గెట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అతను ఏదో ఒక రకంగా ఇరుకుని పెట్టాలి, ఏదో రకంగా అతని మీద భౌతిక దాడి చేయాలి, ఏదో రకంగా అతన్ని మొత్తానికైతే భౌతికంగా లేకుండా చేయాలనే ప్రయత్నం చాలాసార్లు జరుగుతూ వచ్చింది. మనం చూసినట్లయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి సొంత పేపర్లోనే ఏదైతే ఉండి కాన్స్టిట్యున్సీలోని ఆకివీడు దగ్గర పెదపేటలో ఒక రామాలయం ఉంది. పురాతన కాలం నాటి, 100 ఏళ్లకు పైబడి బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉంది. ఆ దేవాలయం ఎలాంటి పునరుద్ధరణకు నోచుకోలేదు. ఉండి ఎమ్మెల్యే ఏం గాడిదలు కాస్తున్నారు అన్నట్టుగా వాళ్ళ పేపర్లో హెడ్లైన్స్ పెట్టి ఒక స్టోరీ ఇచ్చున్నారు. ఒక 5 days 6 days బ్యాక్, శ్రీరామనవమి కంటే ఒక 1 week ముందు. ఇలా అరాచక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఒక గార్బేజ్ లాగా స్థానికులందరూ కలిసి దాన్ని తయారు చేశారు. అయినా సరే ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదని చెప్పి ఒక వార్త రాశారు. తన కాన్స్టిట్యున్సీ అంత పెద్ద వార్త వచ్చిన తర్వాత ఆయన స్పందించకుండా ఉండరు, చాలా ఫాస్ట్గా స్పందిస్తూ ఉంటారు ఇలాంటి విషయాల్లో ఆయన. అందుకే అక్కడికి పర్యటనకు వెళ్ళడం జరిగింది. చూసిన తర్వాత శ్రీరామనవమిలోపే ఈ ఆలయాన్ని నేను పునరుద్ధరిస్తాను అని చెప్పి అక్కడ హామీ ఇచ్చారు. అయితే అక్కడ ఆయన కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ రఘురామ ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయం ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయకుండా ఇప్పుడు నేను వస్తేనే ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? ఇక్కడ పునరుద్ధరణ జరిగి తీరాల్సిందే, ఇదంతా ఈ వ్యర్థాలన్నీ తొలగించి ఆ రామాలయాన్ని అందంగా తీర్చిదిద్దాల్సిందే శ్రీరామనవమిలోపు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.
అక్కడ కొంతమంది దీన్ని వ్యతిరేకించారు అనే దానికంటే కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ శ్రేణులు ఈ విషయాన్ని కొంతమంది స్థానికంగా ఉన్న దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం, ప్రొవోక్ చేసే ప్రయత్నం చేశారు. అందుకే కొంతమంది ఆ రోజు ఆయన్ని డినై చేయడం జరిగింది. ఆ తర్వాత 19th కూడా వెళ్ళారు. 19th అక్కడ పూజలు కూడా చేశారు. పెద్ద ఇష్యూస్ ఏం లేవు, ఒకరిద్దరు ఏదో గట్టిగా మాట్లాడారు. కానీ ఆ తర్వాత శ్రీరామనవమి సందర్భంగా అక్కడ పూజలు చేయడానికి ఆయన రావడం జరిగింది తన అనుచరులతో పాటు. చాలా భయంకరంగా అక్కడ దాడి జరిగింది రఘురామ అనుచరుల మీద. స్థానికంగా ఉన్న కూటమి నేతలు కూడా ఆయనతో కొంతమంది వెళ్ళడం జరిగింది. వాళ్ళ మీద కూడా చాలా దారుణంగా దాడి జరిగింది. ఏదైతే మేకులు గుచ్చిన చెక్కలతోని ముందుగా ప్రీ ప్లాన్డ్గా, ఎక్కడి నుంచి వస్తాయి అప్పటికప్పుడు అవి ప్రీ ప్లాన్డ్గా స్కెచ్ చేసుకుని మరి ఆ స్థాయిలో దాడికి తెగబడ్డారు. ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏంటంటే దళితుల్ని పావనం చేసే ప్రయత్నం చేయడం. ఇక్కడ అంత స్థాయిలో ఇక్కడ ఏదైతే క్రైస్తవులు అని చెప్పేసి వాళ్ళ ముసుగులో దళితుల ముసుగులో క్రైస్తవులు వచ్చారని చెప్పి చర్చ అయితే జరుగుతోంది. కానీ ఇక్కడ ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి బలి చేసింది వాళ్ళలో కొంతమంది గాయాలని, మందిని పోలీసులు అరెస్ట్ చేశారు, మంది మీద కేసులు పడ్డాయి. అది రఘురామ్తో వచ్చిన వాళ్ళ మీద కూడా దాడి జరిగింది. ఏదో ఆయన బలవంతంగా అక్కడ నుంచి సెక్యూరిటీ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆయన కూడా ఈరోజు పూర్తిస్థాయిలో ఆయన మీద దాడికి తెగబడ్డ ప్రయత్నమే జరిగింది. ఎందుకు దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనే డౌట్ అందరికీ వస్తుందంటే ఉన్నారు. ఆయన సొంత పేపర్లో వార్త రాయించడం ఒక ఎత్తు అయితే, అక్కడ రఘురామ్ వచ్చినప్పుడల్లా మీరంతా రెడీగా ఉండండి, ముందు ప్రీ ప్లాన్డ్గా ఉన్న లోకల్ నాయకులంతా వైసీపీ నాయకులు వాళ్ళని రెచ్చగొట్టారు. వాళ్ళు ఈరోజు ఆ పిచ్చి మాటలు నమ్మి రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం, కేసులు పెట్టించుకునే ప్రయత్నం, తన్నులు తినే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు అది జరిగిన వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే హర్ష్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. ప్రపంచంలో ఏం జరిగినా అమరావతికి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వకపోయినా, తన తల్లిని చెల్లిని రోడ్డు మీద పడేసినా, తన తల్లి మీదే కేసులు వేసినా, తన చెల్లి క్యారెక్టర్ని అసోసియేషన్ చేసినా ఈ హర్ష కుమార్ మాత్రం పడుకొని నిద్రపోతానే ఉంటాడు ఇంట్లో. అప్పుడెప్పుడు ఈయన కనిపించడు జగన్మోహన్ రెడ్డి. కానీ అలా జరగడంతోనే మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం. దళితులను అవమానిస్తారా, ఈరోజు రఘురామ్కి బాగా ఎక్కువైంది, ఇంకెక్కడన్నా రామాలయానికి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు మరి హర్ష కుమార్ రోజు ఒక చర్చికి వెళ్తుంటాడు, ఇంకో రోజు ఇంకో చర్చికి వెళ్ళొచ్చు కదా. ఇట్లా అసందర్భంగా మాట్లాడి ఈరోజు దాని వెనుక మేము ఉన్నాము అని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ హర్ష కుమార్ పిఏని కూడా ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసినట్టున్నారు, దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళని రెచ్చగొట్టారు అని చెప్పేసి. మరో నిమిషంలోనే పివి సునీల్ కుమార్ తెర మీదకి వచ్చారు ట్విట్టర్ వేదిక. ఎందుకంటే ఆయన రఘురామ వర్సెస్ పివి అని జరుగుతుంది కాబట్టి మళ్ళీ నేను మాట్లాడకపోతే బాగుండదని ఆయన తెర మీదకి వచ్చారు. ఆయన తెర మీదకి వచ్చేసి ఈ రామాలయం తప్ప ఇంకెక్కడ రామాలయం లేదా, నిన్నటిదాకా అక్కడ లేని రామాలయం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది రఘురామ్ కోసం అని చెప్పి ఆయన సెటైర్లు వేస్తూ ఉన్నారు. వాళ్ళతోడు మళ్ళీ ఆ జడా శ్రవణ్ కుమార్ ఉన్నాడు, ఒక మతిలేని లాయర్, ఆయన తెర మీదకి వచ్చాడు. ఆయన కూడా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు టపా ఇష్యూ జరిగిన వెంటనే స్పందించారు. దాన్ని బట్టి అక్కడ అర్థమవుతుంది ఏంటి, దీని వెనక ఎవరున్నారు అనేది. అంటే దీని వెనక అసలు విషయం ఏంటి, రఘురామన్ నిజంగానే భౌతికంగా అక్కడి నుంచి లేపేసే ప్రయత్నం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం. సెన్సిటివ్గా ఉంటుంది ఆ ఏరియా మామూలుగానే, కులాల పరంగా మతాల పరంగా. వాటిని సెన్సిటైజ్ చేయడం, మోర్ అండ్ మోర్ సెన్సిటైజ్ చేయడం, వాళ్ళ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని మొత్తం కులాల మధ్య మతాల మధ్య చిచ్చుగా రగిలించే ప్రయత్నం చేయడం. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఆయన తండ్రికి అలవాటు ఇలాంటివి చేయడం. మరోసారి ఇలాంటి అరాచకానికి జగన్మోహన్ రెడ్డి తెరదీశారు. కానీ వాళ్ళ వల్ల దళితులు కొంతమంది సమిధులవుతూ ఉన్నారు ఈరోజు. కానీ జగన్మోహన్ రెడ్డి పప్పులు మాత్రం ఉడకలా. మొత్తానికి రఘురామ్ ఇలాంటి ఇష్యూలతో ఇంకా రాక్ సాలిడ్గా తయారవుతుండడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు.